సరిగ్గా 3 దశాబ్దాల క్రితం వచ్చిన శుభలగ్నం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆమెని తన భర్తను ₹1,00,00,000 అమ్మేసే సీన్ అప్పట్లో ఎంత సెన్సేషన్ అయిందో తెలుసు కదా. సరిగ్గా అలాంటి సీనే ఇప్పుడు రియల్గా జరిగింది. భోపాల్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి 23 ఏళ్ల క్రితమే వివాహం అయింది. వారికి 2 కూతుళ్ళు. కొన్నేళ్ళు వారి సంసారం సాఫీగానే సాగింది. కానీ అనుకోకుండా ఆ వ్యక్తి పనిచేసే ఆఫీస్లో 54 ఏళ్ల మహిళతో పరిచయం పెరిగి అది కాస్త లవ్ ట్రాక్గా మారిపోయింది. భార్య బిడ్డలను పూర్తిగా పట్టించుకోవటం మానేశాడు. తండ్రి ప్రేమానురాగాలకు దూరమైన పెద్ద కూతురు ఫ్యామిలీ కోర్ట్ మెట్లెక్కింది. భార్య కూతుళ్ళు ఎంత బ్రతిమాడినా ఆ వ్యక్తి మాత్రం నాకు నా ప్రియురాలే కావాలని ఖరాఖండిగా చెప్పేశాడు. చేసేదేమీ లేక నీకు నీ ప్రియురాలే కావాలంటే వెళ్ళిపో, కానీ నా బిడ్డల భవిష్యత్తు కోసం నాకు ₹1,60,00,000 ఇవ్వాలని కండిషన్ పెట్టింది. ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్. ఆ ప్రియురాలు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ కండిషన్కు ఓకే చెప్పేసి వెంటనే ఒక డూప్లెక్స్ విల్లాతో పాటుగా 27 లక్షల నగదును ఆ భార్య పేరు మీదకి బదిలీ చేసింది. వెంటనే కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? డబ్బు వారికి ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందా? ఏంటో ఈ సమాజం తాత్కాలిక ఆనందాల కోసం ఇలా శాశ్వత బంధాలను దూరం చేసుకోవటం నిజంగా దారుణం. మీరేమంటారు? మీ కామెంట్స్లో చెప్పండి.